హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి. హర్ప్రీత్ ఛానల్కి స్వాగతం. అయితే 2014లో మా చెల్లి చనిపోయింది. అలాగే 2024లో ఇల్లు కాలిపోయింది. ఎలాగా అంటే ఆ రోజు కూడా పుట్టలో పాలేసాను, తెల్లవారుజామున కార్తీక స్నానం చేశాను, 3 పూట్ల కూడా దీపారాధన చేశాను, సాయంత్రం దీపారాధన కూడా అయిపోయింది. ఇదిగో ఇది వంటగదిలోనే బోర్డు సామాగ్రి ఇరుగ్గా ఉండి అక్కడక్కడ పెట్టేదాన్ని. మా అమ్మ వదిలిసిన కాడి నుంచి భక్తి, జ్ఞానం, వైరాగ్య, ముక్తి, మోక్ష సోపానాలే నేర్పించింది. అయితే ఇల్లు కరెంట్ షార్టేజ్ కట్టి కాలిపోయింది కదా. ఇది చూడండి, మొత్తం మంచాలు కొంచాలు ఎన్నో దగ్గర ల్యాప్టాప్లు, ఫోన్లు, ట్యాబులు, చాలా దగ్గర 15 లక్షల రూపాయల వస్తుజాలం అంతా కాలిపోయింది. మీరు ఒకటి అర్థం చేసుకోండి, గవర్నమెంట్ నుంచి ఊళ్ళోనూ గట్రా తలకొక 500 తలకు 1000 రూపాయలు పోజేసి ఒక 50,000 వరకు ఇచ్చారు. ఏదో నేను వాళ్ళకి రుణపడిపోయాను. వాళ్ళ రుణం ఎలా తీర్చాలో కూడా నాకు తెలియదు. కానీ ఇది చాలా చిన్న డ్యామేజ్ అని చెప్పి రాశారు. చాలా చిన్న డ్యామేజ్ అంట. నాకు పెద్దగా ఏమీ నష్టం జరగలేదంట. మరి అదే కనుక ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కొంత జనబలం ధనబలం ఉన్న వాళ్ళకైతే కొంత ఎక్కువ ఇప్పించనేమో. మరి చూడండి, ఊహ తెలిసిన కాడి నుంచి ఇది నా పూజా మందిరం. ఇది సెల్ఫ్ చూడండి ఎంత కాలిపోయిందంటే నూలు పోగు కూడా మిగలేదు, ఒంటి మీద బట్టలతో మిగిలాం. ఈశ్వరుడు పరీక్షకు అంతలేదు. ఇంకా జనం రక్షించినా ఆదరించకపోయినా పెద్ద ఇదేముంది. హరి ఆదరించిన వాడిని ఎవరు ఆదరిస్తారు? నేను చెప్పింది సత్యం అనిపిస్తే హర్ప్రీత్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.